సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు మన బాబాగారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, ఎన్నో రోజుల నుంచి నీ దగ్గర నుంచి నేను ఒకటి ఎదురు చూస్తున్నాను తల్లి. అది నేను అడుగుదామనుకుంటున్నాను, కానీ ఎప్పుడు అడగాల అనే సమయం అనేది నాకు దొరకలేదు. కానీ ఆ సమయం అనేది ఇప్పుడు ఆసన్నమైనది తల్లి. ఇప్పుడు నిన్ను అడుగుతున్నాను, చేతులు జోడించి అడుగుతున్నాను తల్లి. ఒక్కసారి నేను అడిగిన విషయాన్ని నాకు ఇవ్వగలవా అనే ఒక విషయాన్ని నువ్వు ఆలోచిస్తే కనుక నిజంగా నీకు జరగబోయే ఒక మంచి అనేది నువ్వు ఊహించలేనంతగా ఉంటుంది తల్లి అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి. ఇది ఎందుకు బాబా ఇలా అంటున్నారు, ఏం చెప్పబోతున్నారు, బాబా మనల్ని ఏం అడగబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సాధారణంగా అండి మన ఛానల్లో పెట్టే వీడియోస్ అన్నీ కూడా అండి ఎంతో మందికి చాలా సపోర్ట్గా ఉంటున్నాయి. అంటే అండి తొందరగా కనెక్ట్ అవుతున్నాయక్క, మేము ఏదైతే ఒక సిచ్యువేషన్లో ఉన్నామో అవన్నీ కూడా జరుగుతున్నాయా, కానీ చాలా వరకు కూడా నమ్మకంతో పంపిస్తున్నారండి. అక్క చాలా ఓదార్పునిస్తున్నాయి, నైట్ సమయంలో మాకు మీ కథలు అనేవి చాలా సపోర్ట్గా ఉన్నాయక్క అని ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదండి ఎన్నో వందల మెసేజెస్ వస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా బాబా గారి ఆశీర్వాదమేనండి. అలాగే ఈ రోజు కూడా బాబా చెప్పబోయేది ఏంటి అనేది కూడా ఈ రోజు మనం తెలుసుకుందాం. సాధారణంగా అండి మనందరము కూడా పొద్దున్నే లేవగానే మన బాబా గారికి పూజలు చేస్తూ ఉంటాం, పరిహారాలు చేస్తూ ఉంటాం, ఎన్నో గుళ్ళకు వెళుతూ ఉంటాం, దాన ధర్మాలు చేస్తూ ఉంటాం. అలా ఉండే ఇద్దరు భక్తుల గురించి ఈరోజు బాబా ఒక చిన్న కథ ద్వారా మనకు తెలియజేస్తున్నారండి. బాబా మీద మనకి ప్రేమాభిమానాలు ఉన్నాయి, మర్యాద ఉంది. ఒక గురువుగా ఆయన ఏదైతే కనుక మనం చెప్తున్నారో అవన్నీ చేస్తూ ఉన్నాం. అలాగా ఉండే ఒక ఇద్దరు భక్తుల గురించి బాబా మనకి చెప్తున్న ఒక కథ ఏంటి అనేది విందాం. ఒక ఊర్లో అండి ఇద్దరు ఫ్రెండ్స్ అండి, వాళ్ళ పేర్లు రాము సోము అని కూడా మనం అనుకోవచ్చు. ఆ రాముకి అండి బాబా గారు అంటే చాలా ఇష్టం, బాబా అంటే చాలా అభిమానం ఆయనకి. ఆయన చూస్తే చాలు నాకు ఈ పని జరిగిపోతుంది, ఆయన చూసి నేను బయటికి వెళితే గుడికి వెళ్ళి చూసినా సరే, లేదంటే ఎక్కడన్నా కనిపించినా సరే ఆయన మటుకు నా కళ్ళకి కనిపిస్తే నేను వెళ్ళే పని సక్సెస్ అవుతుంది నాకు అని నమ్మగలిగే అంత భక్తి అంటే ఆయనకి. ఇంకొక ఆయన సోముకి ఆయన ఏంటి అని అంటే చాలా ధనవంతుడండి. ఆ ధనవంతుడైన అయినా కూడా అతను బాబా దగ్గరికి వెళుతూ ఉంటాడు, ఆయన కూడా పూజలు చేస్తూ ఉంటాడు, ఆ గుడికి కావాల్సిన విరాళాలు కూడా ఇస్తూ ఉంటాడు, చాలా వరకు కూడా అన్నదానానికి కూడా డబ్బులు ఇస్తూ ఉంటాడు, బయట వాళ్ళకి కూడా సహాయం చేస్తూ ఉంటాడండి. కానీ అతనికి మటుకు అంత చేసినా కూడా సోము అనే అతను ధనవంతుడైనా కూడా ఆయనకి అన్ని రకాలుగా ఉన్నాయండి, అన్నీ ఉన్నాయి, సంతోషం అనేది కూడా ఉంది. కానీ అతను అనుకున్న కొన్ని పనులు అనేవి జరగకపోవడానికి కొన్ని కారణం ఉందండి. ఈ రాముకి సోముకి ఉన్న వ్యత్యాసం ఏంటి అనేది చూద్దాం. రాము అంటే పొద్దున్నే లేవగానే బాబాని చూసి అసలు బాబాకి పూజ చేస్తున్నామా, లేదంటే కనుక మనం ఏదైనా ఈరోజు నైవేద్యం పెట్టకపోతే బాబా ఏమన్నా అనుకుంటారేమో, ఇలా భయపడుతూ అతను చేయడండి. పొద్దున్న లేవగానే ఓం సాయిరామ్ అని అనుకోవడం, మళ్ళీ లేవగానే మళ్ళీ గుడికి వెళుతున్నామా అని చెప్పేసి నిష్టగా చేస్తున్నామా అనే దానికంటే ఈరోజు నేను ఈ పని సక్సెస్ అవ్వాలి అంటే నా బాబాని చూస్తే చాలు అని చెప్పేసి ఇంట్లో బాబాగారి ఫోటో ఉంటుందండి, విగ్రహం ఉంటుంది. ఆ బాబాగారి విగ్రహానికి కాళ్ళకి దండం పెట్టేసుకొని ఆయన వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఆయనకి సక్సెస్ అయిపోతూ ఉంటుంది. ఆయన ఇంతకీ కూడా చిన్న వ్యాపారమే చేస్తున్నాడు, ఆయనకి అంత నమ్మకం అండి. ఎప్పుడు కూడా ఏమీ ఎదురు చూడాలన్నమాట. చాలా వరకు కూడా నీతి నిజాయితీతో ఉంటాడు. ఎవరిని కూడా తెలిసి తెలియక కూడా ఎవరిని కూడా ఎదుటి వాళ్ళని హర్ట్ చేయడండి, అంటే బాధ పెట్టేలాగా మాట్లాడిందే లేదనమాట ఇంతవరకు. అంత నమ్మకంతో ఉండే ఒక భక్తుడండి. అలాంటి భక్తుడు కానీ ఇంకా చిన్న వ్యాపారంలోనే ఉన్నాడు, ఎందుకు ఇంకా అతనికి జరగటం లేదు అనేది ఒక ప్రశ్న అండి ఇందులో. ఇంకా సోము అనే అతను చాలా వరకు కూడా ధనవంతుడు, అన్ని రకాలుగా విరాళాలు ఇస్తున్నాడు అందరికీ కూడా. బాబా గుడికి మటుకే కాకుండా బయట వాళ్ళకి కూడా అన్నదానాలు చేస్తున్నాడు, అయినా కూడా అతనికి ఏమీ జరగటం లేదు. అంటే ఎందువల్ల అతను ధనవంతుడు? వీళ్ళిద్దరికి ఉన్న వ్యత్యాసం ఏంటి? ఎందువల్ల అనంటే ఇతను ధనవంతుడే అయినా కూడా అతను చేసే పనులలో కొన్ని తప్పులు అనేవి ఉన్నాయండి. కొన్ని విషయాలలో నిజాయితీ పరంగా చేస్తున్నాడు అని అంటే లేదనమాట. 100కి అతను చేసేది 70% మట్టుకే నిజాయితీగా ఉన్నాడండి. 100కి 100% మనం
ఎన్నో పూజలు పరిహారాలు చేస్తే సరిపోదండి, మనకి మనస్సాక్షికి తగినట్టుగా ఉండాలన్నమాట. బయట వాళ్ళని మోసం చేస్తూ ₹1 సంపాదించడం కోసం, బయట వాళ్ళని మోసం చేసినా పర్వాలేదు అని చెప్పేసి లక్షలు సంపాదించడం కోసం ఎదుటి వాళ్ళని కష్టపడడం, వాళ్ళు ఎలా పోతే నాకెందుకులే, నేను బాగుంటే చాలే అని అనుకోవడం, స్వార్థంగా ఆలోచించడం, మిగతా వాళ్ళ మధ్య వాళ్ళకి గొడవలు రావటం, ఇలాగా అనేక రకాలైన ప్రాబ్లమ్స్ ఉన్నాయండి అతనిలో. అందువల్లే అతను ఎన్ని పూజలు పరిహారాలు విరాళాలు చేసినా కూడా అతనికి కొన్ని విషయాల్లో సక్సెస్ అనేది అతను చూడలేకపోతున్నాడు. అతను అనుకుంటూ ఉంటాడు, ఒకరోజు బాబా దగ్గరికి వెళ్ళి, బాబా నేను ఇన్ని పూజలు పరిహారాలు చేస్తున్నాను. పొద్దున్నే లేవగానే అతను 4 గంటలకే లేసిపోతాడండి, 4:30కే లేసిపోతాడు. అంత నీట్గా పెట్టుకుంటాడు అనమాట ఇల్లంతా కూడా. ఇంట్లో వాళ్ళని కూడా చాలా శుభ్రంగా ఉండాలి, నేను పొద్దున్నే లేవగానే అందరూ బ్రహ్మముహూర్తంలో లేసిపోవాలి, లేసి ఇంకా పూజలు చేసుకోవాలి, ఇంట్లో మంత్రాలు చదువుకోవాలి అని చెప్పి వాళ్ళ ఇంట్లో మంత్రాలు పలకడం అనేది నిలవదండి. ఎప్పుడు కూడా మంత్రాలు పలుకుతూనే ఉంటాయి, గుడికి వెళుతూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటాడు. కానీ అతనిలో కొంత తప్పు అనేది ఉందండి. మనం ఎంత పుణ్యం ఎన్ని పరిహారాలు పూజలు నిష్ఠగా చేసినా కూడా అండి, మన నిజాయితీగా లేకపోతే, మన మనసు అనేది నిజాయితీగా ఉండాలండి. బాబా అడిగేది కూడా ఏంటని అంటే, నాయనా నేను నీ దగ్గర నుంచి అడిగేది ఇవన్నీ ఏమీ కాదు, నువ్వు మనశ్శాంతితో ఉండాలి అని అంటే కనుక నిజాయితీగా ఉన్నావా లేదు. ఎందుకు నీకు మనశ్శాంతి అనేది లేదు? రాత్రిపూట అయితే నాకు నిద్ర పట్టడం లేదు అని చెప్పి బాధపడుతున్నావు అని అంటే నువ్వు నిజాయితీగా లేదు నాన్న. నువ్వు అందరినీ కూడా బాధ పెడుతున్నావు, మిగతా వాళ్ళని బాధ పెట్టి నువ్వు సంతోషంగా ఉండాలని అనుకుంటున్నావు. ఇలాంటి పూజలో లేదంటే ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి డబ్బు సంపాదించి వీళ్ళకి ఇవ్వటం, ఇలా పై స్థాయికి రావాలని అనుకుంటున్నావే కానీ ఒక్క నిమిషమైనా సరే బాబా దారిలో వెళుతున్నాను నేను, బాబా చెప్పిన విషయాలు ఏంటి అని నువ్వు గమనించగలుగుతున్నావా? ఒక్కసారి కూర్చొని గమనించగలిగితే నీకే తెలుస్తుంది. ఇలాంటి ఆర్భాటాలు కానీ ఇలాంటి హంగులు కానీ నేను ఎప్పుడూ కూడా నీ దగ్గర నుంచి ఎదురు చూడలేదు. ప్రేమతో బాబా ఇదిగో ఇది తిను అని చెప్పి ఒక్క బిస్కెట్ ముక్క పెట్టినా కూడా నేను తింటాను నాయన, అదే నాకు చాలు అని బాబా అతనికి కలలో కనిపించి చెప్పారండి. నిజంగా ఆ ధనవంతుడికి అసలు కళ్ళలో నీళ్లు తిరిగిపోయాయండి. నాయన నువ్వు ఏం తప్పు చేస్తున్నావు అనేది నీకు తెలియట్లేదు, నీ దగ్గర నేను చేతులు జోడించి ఈరోజు అడుగుతున్నాను, నాకు ఇవన్నీ అవసరం లేదు, నువ్వు ఖర్చులు పెట్టే ఆర్భాటాలు హంగులు నాకు అవసరం లేదు, ఇన్ని పూజలు పరిహారాలు నాకు అవసరం లేదు, అభిషేకాలు నాకు అవసరం లేదు. నువ్వు మనసారా బాబా నా దగ్గర ఒక ₹10 ఉంది, ₹10 పెట్టి బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొచ్చాను, తిరు తండ్రి అని అంటే నేను సంతోషంగా స్వీకరిస్తాను. అందువల్లే నువ్వు చేసే తప్పుల వల్ల నీకు మనశ్శాంతి లేకుండా ఈరోజు బాధపడుతున్నావు. ఆస్తులు అంతస్తులు ఉండొచ్చు కానీ అవి శాశ్వతం కాదు. ఎలా వచ్చాయో నువ్వు న్యాయంగా సంపాదించి ఉంటే నీ సొంతం అవుతుంది. నువ్వు ఎవరినైనా బాధ పెడితే కనుక ఆ డబ్బు ఎవరిదైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇది నీ సొంతమని నీ దగ్గరే ఉంటుందని నువ్వు స్వార్థంగా ఆలోచించకు అని చెప్పి బాబా అతనికి తెలియజేశాడండి. ఇంకా ఫస్ట్ ఉన్న రాము సంగతి ఏంటి అని అంటే, ఆయన ఎంతో నిజాయితీగా ఉన్నా కూడా అతని పరిస్థితి అనేది మారలేదు. చిన్న వ్యాపారమే చేసుకుంటున్నాడు. అయినా సరే అతనికి మంచి రోజులు రావాలి, దగ్గరలోనే ఉన్నాయి. అందువల్ల చాలా వరకు కూడా అతను నమ్మకంతో ఉన్నాడు, ఓర్పుతోటే ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడండి. చిన్న విషయమైన పొద్దున్నే లేసి నేను ఒక నైవేద్యం పెట్టానో పెట్టలేదని బాధపడ్డాడు. బాబా కాళ్ళకి నమస్కారం పెట్టుకుంటాడు, ఇంకంతే. వీలైతే గుడికి వెళతాడు. నేను ఇలా బాబా ఫోటో చూసి నమస్కారం చేసుకొని వెళితేనే నాకు అన్ని సక్సెస్ అవుతాయని ఆ నమ్మకం ఉంది, చూసారండి. అందువల్లే అతన్ని ఫ్యూచర్లో రాను ఇతను ఏమవుతాడు అని అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాల్లోనే గొప్ప ధనవంతుడు అయిపోతాడండి రాము. అంతవరకు కూడా మనం ఓర్పుగా ఉండాలండి. బాబా కోరుకునేది అదే. నువ్వు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఎంతో ఖర్చు పెట్టి నేను అంతా ఖర్చు పెట్టేశాను బాబా నీకోసం, ఇన్ని చేసేస్తున్నాను, ఏమీ చేయలేను, అతనికి నువ్వు న్యాయంగా ఉన్నావు, నాకు లేవని చెప్పి మనం అడిగితే బాబా మనల్ని చేయమన్నారా? నిజాయితీగానే ఉండమన్నారు. మనశ్శాంతితో ఉండు. నువ్వు ఎవరికైతే మంచి చేస్తావో అప్పుడే నువ్వు మనశ్శాంతిగా హాయిగా నిద్రపోగలవు. ఒకళ్ళని హాని చేశామంటే మనకు మనశ్శాంతి ఉండదు, నిద్ర పట్టదు అని చెప్పి బాబా మనకి ఈ కథ ద్వారా తెలియజేస్తున్నారండి. అదే మనల్ని చేతులు జోడించి అడుగుతున్నారనమాట. ఇది గనక నువ్వు మార్చుకుంటే, నేను ఎంతో కష్టపడిపోతున్నాను, పొద్దున్నే లేసేసి నేను అంతా క్లీన్గా పెట్టుకుని నేను ఇల్లంతా ఊడ్చుకుంటున్నాను, పూజలు చేసేస్తున్నాను, మన అభిషేకాలు చేసేస్తున్నానని నువ్వు ఇలా చేస్తూ బాధపడే కంటే నాకు మనస్ఫూర్తిగా ఒక చిన్న దీపాన్ని వెలిగించి 1-2 నిమిషాలు మనస్ఫూర్తిగా నీ మనసులో ఉన్న కష్టం అంతా కూడా నాతో చెప్తే, నువ్వు మాట్లాడితే చాలు, ఇవన్నీ కూడా నేను నీ దగ్గర నుంచి ఎదురు చూడలేదు, నువ్వు బాధపడుతూ నన్ను బాధ పెట్టకు అని చెప్పి బాబా అంటున్నారండి.
నిజంగా అలా చేస్తూ మనం వెళ్ళి బాబా దగ్గరే నిలబడతాం చివరికి, ఏంటి బాబా నాకు ఇలా జరగటం లేదు అని. అప్పుడు బాబా ఏం సమాధానం చెప్తారండి? మనకు తెలియదు మన మీద ఉన్న తప్పేంటి, మన పూజలన్నీ చేస్తున్నాం కదా, నేను ఇంకేం లోటు ఏం చేశాను బాబాకి, దేవుడికి ఏం లోటు చేయలేదు, నేను అంతా కరెక్ట్గానే ఉన్నాం కదని మనం అనుకుంటాం. ఒక్కొక్క నిమిషం మనకు తెలియదు మనం ఏం తప్పు చేస్తున్నాం అనేది. అది గనక సరిచేసుకుంటే నిజంగా మన జీవితంలో ఎన్నో మార్పులు రావడానికి అవకాశం ఉందండి. అదే బాబా ఈరోజు మనకి తెలియచేస్తున్నారనమాట. బాబా అడిగింది అదేనండి. అందువల్ల చక్కగా మనశ్శాంతితో ఉండాలి అని అంటే మనం చేసే పూజలు పరిహారాలు కరెక్ట్గా నిజాయితీగా చక్కగా ఉన్నాయా, మనం ఎవరికి ద్రోహం చేయకుండా, ఒక హాని చేయకుండా ఉన్నామా, ఎవరిని కూడా కష్టపడే ఒక మాట కూడా అనకూడదండి. అనటానికి ఆలోచించాలి, చాలా నిదానంగా కోపం తగ్గించుకొని ఒక్కొక్క విషయాన్ని మార్చుకుంటూ వస్తే కనుక ఇలా వచ్చి నాకు అది చేయి బాబా ఇది చేయి బాబా అని చెప్పేసి నువ్వు అడగాల్సిన అవసరం లేదు నాయన, నిజంగా నువ్వు అడగక ముందే అన్నీ కూడా నీ దగ్గరికి తీసుకొచ్చి చేరుస్తాను అని చెప్పి బాబా అంటున్నారండి. దీనికి అవునంటామా కాదంటామా మనం? కరెక్టే కదా. అందువల్ల మీకు కూడా కరెక్ట్ అని అనిపిస్తే కన్నా నాకు నిజంగా కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఓం సాయిరామ్.